వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగర పాలక సంస్థ 2024-25 సంవత్సర బడ్జెట్ అంచనాలను 274.93 కోట్లతో రూపొందించాం. నగర మేయర్ అముద. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం బాధాకరం. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆగ్రహం. బర్డ్ ఫ్లూ కారణంగా నెల్లూరు జిల్లా నుండి కోళ్ల ఉత్పత్తులకు సంబంధించిన దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నాం. చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ప్రభాకర్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర పాలక సంస్థ 2024-25 సంవత్సరం బడ్జెట్ అంచనాలను 274.93 కోట్లతో రూపొందించినట్లు నగర మేయర్ అముద చెప్పారు. నగర పాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం బుధవారం ఉదయం నగర పాలక సమావేశపు మందిరంలో మేయర్ అముద అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ ఆమోదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నగర పాలక సంస్థకు సాధారణ మూలధన జమల ద్వారా 274,93,45,236 రూపాయలు వస్తుండగా 265,36,67,946 రూపాయలు సాధారణ మూలధనం వ్యయంగా అంచనా వేశారు. అనంతరం నగర పాలక కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం మధ్యాహ్నం నగర మేయర్ అముద అధ్యక్షతన జరిగింది. సహాయక కమిషనర్ గోవర్ధన్, వార్డు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం సభ్యులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా నగరంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని, వీధి లైట్లు, డ్రైనేజీల్లో శుభ్రత, దోమల నియంత్రణ వంటి చర్యల కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించి చర్యలు తీసుకోవాలన్నారు. అజెండా అంశాలపై సభ్యులు చర్చించారు. గిరింపేట మున్సిపల్ పార్కు స్థలం నందు స్వతంత్ర సమరయోధులైన మరుదూరు బ్రదర్స్ అయిన పెరియ మరుదు, చిన్న మరుదు వారి యొక్క విగ్రహాల ప్రతిష్టకు ఈ పార్కుకు మరుదూరు బ్రదర్స్ అయిన పెరియ మరుదు, చిన్న మరుదు పేరును పెట్టడానికి కౌన్సిల్ ఆమోదించింది. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో పీవీకేఎన్ కాలేజ్ నుండి అంబేద్కర్ భవన్ వరకు రోడ్డును కేబీఆర్ మ్యాంగో భవన్ రోడ్డుగా, కట్టమంచి నుండి సాంబయ్య కంటిగ వరకు ఉన్న రోడ్డును సిఆర్ రెడ్డి బైపాస్ రోడ్డుగా నామకరణం చేయడానికి, నగర పాలక పరిధిలోని చెరువు వీధిని పొన్నుస్వామి నాయకర్ వీధిగా పేరు మార్చడానికి ఆమోదించారు. నగర పాలక సంస్థకు సంబంధించి కూరగాయల మార్కెట్లు, జంతు వధశాల, ఎన్టీఆర్ బస్టాండ్, కాసు బ్రహ్మానందరెడ్డి బస్టాండ్లకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం బహిరంగ వేలం నిర్వహించడానికి, అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఇంటి స్థలాలకు సంబంధించి ఇరువారం గ్రామ రెవెన్యూలో గుర్తించిన భూ స్వభావం తహసీల్దార్ వారిచే మార్చుటకు కౌన్సిల్ ఆమోదించింది. అజెండాలోని ఇతర అంశాలపైన కౌన్సిల్లో సభ్యులు చర్చించారు. ఈ నెల 29న ఉద్యోగ విరమణ చేయనున్న సహాయక కమిషనర్ గోవర్ధన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, ఎంఈ గోమతి, మేనేజర్ ఉమామహేశ్వర్ రెడ్డి, సిఎంఎం గోపి, ఏసీపీ రామకృష్ణుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ కె గోవర్ధన బాబీ, చిత్తూరు జిల్లా పళ్ళ పరిశ్రమ సమైక్య వారు మరియు డాక్టర్ సిఆర్ రెడ్డి ట్రస్ట్ చిత్తూరు వారు ఈ కార్యాలయం కోరి ఉన్నారు. సదరు విషయంలో గౌరవ చిత్తూరు శాసనసభ్యులు మరియు అలాగే శ్రీ పురుషోత్తం రెడ్డి గారు చుడా చైర్మన్ గారు మరి ఈ కార్యాలయం యొక్క డిప్యూటీ మేయర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు మరి జనరల్ బాడీ ముందుంచి ఆమోదించడానికి కోరి ఉన్నారు. కావున వారి అభ్యర్థన మేరకు ప్రస్తుతం కట్టమంచి నుండి సాంబయ్య కండ్రి వరకు ఉన్న రోడ్డును డాక్టర్ సిఆర్ రెడ్డి బైపాస్ రోడ్డుగా నామకరణం చేయటకు జనరల్ బాడీ నిర్ణయం కొరకు ఉంచడమైనది. పొందిన కౌన్సిల్ రిజల్యూషన్ పంపమని తహసీల్దార్ చిత్తూరు వారి లేఖ ఆర్వైస్ నంబర్ 4/1/2024 ద్వారా కమిషన్ చిత్తూరు నగర పాలక సంస్థ వారిని కోరి ఉన్నారు. ఇందులో కేసీసీ బిల్డ్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ శ్రీ ప్రదీప్ కుమార్, సో బండపల్లి విలేజ్
సర్వే నంబర్ 169 ఎక్స్టెంట్ 2.984 హెక్టార్స్ వారి అప్లికేషన్ ఐడి. రెండోది కేసీసీ బిల్డికాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆథరైజ్డ్ సిగ్నటరీ శ్రీ ప్రదీప్ కుమార్, గ్రావిల్ మోరం అండ్ ఆర్డనరీ ఎర్త్ బండపల్లిలో సర్వే నంబర్ 169 ఎక్స్టెంట్ 1.874 హెక్టార్స్. మైన్స్ అండ్ మినరల్స్ అనేది మనకు సంబంధించింది, కార్పొరేషన్ సంబంధించి. మనది రెవెన్యూ ఉండొచ్చు, ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు కానీ గవర్నమెంట్ ఛార్జెస్ కట్టి ఒక చెప్పకో లేదు ఒక రోడ్డు కింద కట్టి వాళ్ళు చేసినట్టు డీటెయిల్స్ ఉంటే మనం మాట్లాడడానికి బాగుంటుంది. ఏం చెప్తానంటే మీరు కార్పొరేటర్ అయినట్టు ఇది కార్పొరేషన్ సంబంధించింది కాబట్టి ప్రాపర్టీ మినరల్స్ ఉంటే వాల్యుబుల్ ఉంటే ఒక లోడు 7,000, 6,000, 5,000 కూడా అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కొన్ని కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి మీరు దీన్ని టోటల్ గా గవర్నమెంట్ నుంచి ఏ విధమైన పర్మిషన్ ఇచ్చినారు, వాళ్ళ గవర్నమెంట్ ఎంత కడుతున్నారు, లేదా ఫ్రీగా లిఫ్ట్ చేస్తున్నారా, మీరు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం కార్పొరేషన్ నుంచి రెవెన్యూ వాళ్ళు అడిగారు. కరెక్ట్ బాగా ఉంది, ఇది రెవెన్యూకి సంబంధించిందే. కానీ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. ఎన్ఓసి మున్సిపల్ అథారిటీ నుంచి ఎన్ఓసి అడిగేటప్పుడు మీరు ఆ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసి సభ్యులు కానీ తెలియవచ్చినట్టయితే మేము కూడా ఓకే చెప్పేది బాగుంటుంది. ఇప్పటిగా కొన్ని హెక్టార్లు అంటే ఒక హెక్టార్ 2.5 ఎకరాలు కనీసం అంటే కొన్ని చాలా ఎకరాల భూమిలో నుంచి మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నారు. రేపు అది పుట్టిన గొంతులు చేస్తే కూడా దాన్ని మళ్ళీ పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని నెక్స్ట్ కౌన్సిల్ పెట్టి దీన్ని ఏదైనా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికి దీన్ని ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఒక రోజు గవర్నమెంట్కి ఎంత కడుతున్నారు, లేదు ఈ ల్యాండ్ పైన మనకేమి పర్సెంటేజ్ వస్తున్న కార్పొరేషన్ అన్ని డీటెయిల్స్ కనుక్కొని పెట్టో బాగుంటుంది. సభ్యుల్లో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి మీరు ఆ డీటెయిల్స్ నెక్స్ట్ కౌన్సిల్ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి మన హైకోర్టు అడ్వకేట్ మనం పెట్టిన అడ్వకేట్ సురేష్ గారు ఎవరు అనుకుంటా, సురేష్ బాబు ఆయన కనుక్కొని తద్వారా దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కౌన్సిల్కి ఎలాంటి ఆక్షేపణ ఉండదు. కాబట్టి అసలు డిప్యూటీ మేయర్గా ఒక లీగల్ పాయింట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా మనం బిహేవ్ చేయడం మంచిదని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. అంబేద్కర్ భవన్ వరకు కేబీఆర్ మ్యాంగో భవన్ రోడ్ ని మన కేబీఆర్ మ్యాంగో భవన్ రోడ్ గా నామకరణం చేయటకు జనరల్ బాడీలో పెట్టడం జరిగింది. మన చిత్తూరులో మ్యాంగో పరిశ్రమ చాలా ఉన్నాయి. ఎందుకంటే మ్యాంగోని మనకు మెయిన్ ఆదాయం మన చిత్తూరు జిల్లాకు ఎక్స్పోర్ట్ చేయడానికి అంతా. మన బాలకృష్ణారెడ్డి గారు, కట్టమంచి బాలకృష్ణారెడ్డి గారు మ్యాంగో రైతులకు అండగా ఎప్పుడూ నిలుస్తూ ఉంటారు. ఆయన చేసిన సేవలు గుర్తించి ఈరోజు ఆ రోడ్డు కేబీఆర్ మ్యాంగో భవన్ గా ఆమోదించిన దానికి మీ అందరికీ నా ధన్యవాదాలు. దీనికి సహకరించిన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, మరి విజయానంద్ రెడ్డి అన్న గారికి, మేయర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. మరి 5వ అంశం చిత్తూరు కట్టమంచి సాంబాయి కండే రోడ్డు డాక్టర్ సిఆర్ రెడ్డి రోడ్డుగా నామకరణం చేయడానికి ఆమోదించారు. దానికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే సిఆర్ రెడ్డి గారు కట్టమంచిలో జన్మించారు. ఆయన సేవలు మరోలేంది. ఆంధ్ర యూనివర్సిటీ ఫౌండరు. అక్కడ చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఈరోజు మన దేశ సేవకు ఎంతో సహకరిస్తున్నారు. మన సిఆర్ రెడ్డి గారిని గుర్తించి ఈరోజు ఆ రోడ్డు డాక్టర్ సిఆర్ రెడ్డి రోడ్డుగా నామకరణం చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ఫ్యామిలీలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పత్రికలు అంటే ఎందుకంత ద్వేషమో అర్థం కావడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగుతోందని, పత్రికలపై దాడి చేసే సంస్కృతి మొదలైందని, పత్రికలపై దాడి అంటే అది ప్రజాస్వామ్యంపై దాడి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నిజాలు రాసి నిజాలను నిర్భయంగా రాసే పత్రికలను చూస్తే జగన్మోహన్ రెడ్డికి భయమేస్తోందని, కానీ సిద్ధం సిద్ధం సంసిద్ధం అంటూ మేకపోతూ గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి ఉండదని, ఈ నేపథ్యంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో పత్రికల పైన దాడి
పత్రికల పైన దాడి అంటే అది ప్రజాస్వామ్యం పైన దాడిలోనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పత్రికలకి యొక్క స్వేచ్ఛని పూర్తిగా భంగం వాటిల్లింది. జీవో నంబర్ 1162 రిలీజ్ చేసి పత్రికల యొక్క స్వేచ్ఛకి కళ్ళెం వేశాడు. నిన్నగాక మొన్న అనంతపురం జిల్లా రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని అత్యంత దారుణంగా మృగాల కన్నా ఘోరంగా కొట్టి అతని చావు బతుకులు వెళ్ళేదాకా కొట్టడం జరిగింది. నిన్న కర్నూలు జిల్లాలో ఈనాడు కార్యాలయం పైన వైసీపీ మూకల దాడి. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, ఎందుకంత భయము? పత్రికలను చూస్తే నీ గురించి వ్యతిరేక వార్తలు రాస్తే గజగజ వణికిపోతున్నావు. మాట్లాడితే స్లీవులు మడత పెట్టండి, సింహం సింగిల్గా వస్తుంది, ఇట్లాంటి మాటలు ఎందుకు? నువ్వు స్లీవులు మడచుకొని రా, సింగిల్గా రా, సింహం అని చెప్పి డబ్బా కొట్టుకోవడం, పులి అందరూ పులి అనటం, దీనివల్ల వచ్చే ప్రయోజనంలో వాళ్ళు చేసే పనులు ఇట్లాంటివైనా? పత్రికల పైన దాడి గతంలో ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఏ జిల్లాలోనూ జరిగిన విధంగా జరిగింది నీ హయాంలో. ఒక చిన్న న్యూస్ ఐటమ్ రాస్తేనే భయపడిపోతున్నావే, మరి రేపు మాట్లాడితే స్లీవులు మడత పెట్టండి అని చెప్పేంత మాటలు ఎక్కడి నుండి వచ్చింది నీకని అడుగుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, మార్గదర్శి పైన దాడి, సిబిసిఐడి ఎంక్వైరీలు, బెదిరింపులు, ఆంధ్రజ్యోతి పైన దాడి, ఈరోజు ఈనాడు కార్యాలయం పైన దాడి. అంటే దాడి చేస్తే భయపడిపోయి వదిలేస్తారనుకున్నావా? ఇది నీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, నీ యొక్క ఆలోచన తెలియజేస్తూ ఉంది. ఒక డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇటువంటి దాడులు చేస్తున్నావు. పత్రికల పైన దాడి అంటే అది ప్రజాస్వామ్యం పైన దాడి. నువ్వే ఒక పత్రికకి యాజమాన్యంగా ఉన్నావు, దాని విలువలు తెలుసుకునే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటూ, నీ యొక్క రావణ పాలన అంతమయ్యేదానికి కరెక్ట్గా ఒక 30 రోజులు ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భం గట్టిగా హెచ్చరిస్తున్నా. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్లాపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె చిత్తూరు వన్ స్టాప్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారని, అయితే పసి బాలికకు జరిగిన అన్యాయాన్ని ఆమె ఖండించకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు నాయుడు సతీమణికి మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని స్పష్టం చేశారు. విజయవాడలో కూడా వినోద్ జైన్ బాలికపై అత్యాచారానికి పాల్పడితే అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ముందుండి కాపాడుకునే ప్రయత్నం చేశారని, ఇది సహించరాదని మండిపడ్డారు. రామకుప్పంలో జరిగిన ఘటనపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. బాలికకు న్యాయం జరిగేంత వరకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంవత్సరాలు కూడా నిండలేదు, 12 సంవత్సరాలు 7వ తరగతి చదువుతున్న ఒక బాలికని మాయమాటలు చెప్పి తన తల్లిదండ్రులు పిలుస్తున్నారని అక్కడికి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర పిలుస్తున్నారని చెప్పి బైక్లో ఎక్కించుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడడం జరిగింది. ఆ అమ్మాయి ఎంతగా అన్నా వదలండి అంటూ ఎంత మొర్ర పెట్టుకున్నా కూడా ఆ అమ్మాయి చేతులు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి కంప చెట్లలో తోసివేసి ఆ అమ్మాయిని అత్యంత పాచాచికంగా, అంటే తనొక మనిషి అన్నది కూడా మరచి, మానవత్వాన్ని మరిచి జంతువులాగా ప్రవర్తించిన తీరు ఈరోజు కుప్పంలో చూడడం జరిగింది. ఈరోజు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ఈరోజు అదే ప్రాంతంలో భువనేశ్వరి గారు కూడా ఈరోజు పర్యటన కార్యక్రమాలు చేస్తున్నారు. వారి తండ్రి గారి విగ్రహాల పూలమాలలు వేస్తూ ర్యాలీలు చేస్తున్నారు. కానీ అదే కుప్పంలో ఒక మైనర్ గర్ల్ అత్యాచార బాధితురాలు చికిత్స తీసుకుంటున్న చోటికి వెళ్ళాలన్న కనీస మానవత్వం కూడా వాళ్ళకి లేకపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. గతంలో చూసాము, ఏదైతే విజయవాడలో వినోద్ జైన్ అనే వ్యక్తి ఒక బాలిక మీద 12 సంవత్సరాల పసిపిల్ల మీద అత్యాచారానికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేస్తే ఆ అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయిన పరిస్థితి. మరి అదేవిధంగా ఆ రోజు ఆ అమ్మాయి యొక్క మృతి వెనుక ఉన్న వ్యక్తి ముఖ్యంగా అక్కడ వినోద్ జైన్ అనే టీడీపీకి సంబంధించిన వ్యక్తి. మరి అతని జైలుకు వెళ్తే అతనికి బెయిల్ ఇచ్చి కాపాడి బయటికి తీసుకొచ్చింది ఇదే చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా హిందూపూర్లో కానీ అనంతపూర్లో కానీ బాలిక మీద అదేవిధంగా మహిళ మీద అత్యాచార ఘటనలు జరిగితే మరి వారిని కూడా ఈరోజు బెయిల్ మీద తీసుకొచ్చి
ఎంత దరిద్రం అంటే ఇంత దారుణాలకు ఒడిగట్టి మహిళల మీద దాడులు జరిగినా, అత్యాచారాలు జరిగినా, హత్యలు చేసి మేమున్నాము కాపాడడానికంటూ వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకు అండా దండగా నిలుస్తున్నది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన స్వయంగా 36 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కుప్పం నియోజకవర్గాన్ని. అదే నియోజకవర్గంలో కూతవేటు దూరంలో రామకుప్పంలో మండలంలో ఒక మైనర్ గర్ల్ మీద అత్యంత పాచాచికంగా మనుషులు ఎవరు కూడా ఇంత దారుణానికి ఒడగట్టరు. పసిబిడ్డ, ఆ బిడ్డ యొక్క బంగారు భవిష్యత్తును చిదిమేసే విధంగా ప్రవర్తించిన తీరు నిజంగా జుగుప్సాకరం. అలాంటి సంఘటన వెనుక కూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడే ఉన్నాడు. వాడే ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎందుకు అంటే నా వెనుక నాయకులు ఉన్నారు, నన్ను ఏ తప్పు చేసినా బయటికి తీసుకొస్తారు అన్న ఒక భరోసా వాళ్ళకు ఉంది కాబట్టే ఈరోజు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు. ఖచ్చితంగా పోలీస్ వారికి మేము విజ్ఞప్తి చేశాం. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పాము. కేసును సుమోటోగా స్వీకరించాం మహిళా కమిషన్. ఖచ్చితంగా బాధితుని మీద కఠినమైన ఐపీసీ సెక్షన్స్ పెట్టి యావత్తీవ కారాగార శిక్ష కానీ లేదా జైలు శిక్ష కానీ విధించే విధంగా అతని మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. బాలికకు మంచి వైద్యం అందించాలని వైద్యులను కోరాము. అదేవిధంగా కౌన్సిలింగ్స్ ద్వారా అమ్మాయి యొక్క మానసిక పరిస్థితిని కూడా మరి మెరుగుపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి కౌన్సిలింగ్ ద్వారా అదేవిధంగా ఐసిడిఎస్ నుంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆ బాలికకు కూడా మనోధైర్యాన్ని కల్పించాలని మా ఐసిడిఎస్ సిబ్బందిని కూడా కోరడం జరిగింది. బర్డ్ ఫ్లూ కారణంగా నెల్లూరు జిల్లా నుండి కోళ్ల ఉత్పత్తులకు సంబంధించిన దిగుమతులను నిషేధిస్తున్నట్లు చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పొదలకూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగినందున పరిసర జిల్లాలైన కడప, చిత్తూరు, తిరుపతిలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లాలో కోళ్ల పరిశ్రమ ద్వారా 10 లక్షల బ్రాయిలర్ కోళ్ల ఫామ్ ఉందని, 65,000 పెరటి కోళ్లు ఉన్నాయని, 10 లక్షల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఏడాదికి 37,000 మెట్రిక్ టన్నుల కోళ్ల మాంసం వినియోగం అవుతోందని, 800 కోట్ల రూపాయలు ఈ పరిశ్రమల వల్ల ఆదాయం వస్తోందన్నారు. 8,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ పట్ల అధికారులు అప్రమత్తమై ప్రజలకు అవగాహన చర్యలు చేపట్టామన్నారు. దీనికి మందులు లేదని, నివారణ ఒకటే మార్గమన్నారు. పాడి రైతులు వారి కోళ్ల అనారోగ్యం బారిన పడిన కోడిగుడ్డు ఉత్పత్తి తగ్గిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. కోళ్ల ఫామ్స్ లో ఆ రైతు సోదరులు ఇమ్మీడియట్గా మా పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలని కూడా తీసుకోవడానికి మేము మా వంతు కృషి చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు ఎవరైతే కోడి మాంసము గుడ్లు తీసుకుంటున్నారో ఆహారంగా వారు ఈ వ్యాధి పట్ల కానీ ఈ కోళ్ల మాంసము గుడ్లు తినే విషయంలో ఎటువంటి అపోహలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వైరస్ అనేటువంటిది రూమ్ టెంపరేచర్లోనే చనిపోతుంది. అది కాకుండా మనం ఈ మాంసం గుడ్లు కూడా మన ఇండియన్ కండిషన్స్లో ప్రతి ఒక్కరూ బాయిల్ చేస్తారు, బాగా ఉడకబెట్టి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉడకబెట్టి తినే అలవాట్లు మనకు ఉన్నాయి. కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటిది మాంసము గుడ్లు తినడం వల్ల ఎటువంటి పరిస్థితులు వచ్చడానికి అవకాశం లేదు. తర్వాత కోళ్ళలో బర్డ్ ఫ్లూ వ్యాధి అనేటువంటిది వైరల్ ఇన్ఫెక్షన్ ఇది. సో దీనికి ఎటువంటి వ్యాధికి చికిత్స లేదు, టీకాలు కూడా లేవు. కనుక నివారణ ఒకటే మార్గం మనకు. సో ఇప్పుడు ఇందులో భాగంగా మేము నెల్లూరు జిల్లా నుండి ఎటువంటి కోళ్ళు కానీ కోళ్ళకు సంబంధించిన ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నిషేధించింది. అదేవిధంగా కోళ్ళ యజమానులకు జీవరక్షణ బయోసెక్యూరిటీ విధానాల గురించి మేము అవగాహన కల్పిస్తున్నాము. రైతు సోదరులు కూడా ఎవరైనా వాళ్ళ ఫామ్స్లో అకస్మాత్తుగా ఎక్కువ కోళ్ళు మరణించి తర్వాత గుడ్ల ఉత్పత్తి శాతము సడన్గా పడిపోతే ఇమ్మీడియట్గా మా డాక్టర్లకు పారా సిబ్బందికి తెలియజేస్తే మేము ఇమ్మీడియట్గా అప్రమత్తమై వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా జిల్లా యంత్రాంగం యొక్క సంసిద్ధతకు వచ్చేటప్పటికి జిల్లాలో మండల వారీగా 31 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసినాము. ఈ టీమ్స్కు హెడ్ డాక్టర్స్ ఉంటారు, తర్వాత స్టాఫ్ కూడా టీంలో ఉంటారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత పద్ధతిలో జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య అన్నారు. బుధవారం డిఆర్ఓ సమావేశపు మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితాను గత నెల 22న విడుదల చేయడం జరిగిందని, ఆ తర్వాత పలు దరఖాస్తులు రావడం జరుగుతూ ఉందని, వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదికలను ఎన్నికల కమిషన్కు పంపడం అనుమతి పొందిన తర్వాత విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలన, అర్హత ఉంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉంటుందని అన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు క్షేత్రస్థాయిలో ఈవీఎంలపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నుంచి అట్లూరి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నుంచి భాస్కర్ పరదేశి, బీఎస్పీ నుంచి భాస్కర్, సిపిఎం నుంచి గంగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఉదయ కుమార్, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్, సూపరింటెండెంట్ ప్రసాద్ బాబు, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ఉపాధ్యాయులు షిఫ్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి 2 మోహన్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యాప్లో ఉపాధ్యాయులు ఏ తరగతికి వెళ్తారు, ఏ సబ్జెక్టుకు బోధిస్తారు అన్న విషయాలను పొందుపరచాలన్నారు. విధిగా ప్రతి ఒక్కరూ ఈ యాప్ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. 60% మంది మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారని, మరో 24 గంటల్లోపు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఏపీ టీచర్స్ బాట్ క్లిక్ చేసి దాంట్లో ప్రతి టీచరు తన యూడైస్ కోడ్ నమోదు చేసి టీచర్ వైజ్ రిజిస్టర్ కావాలి. దీంట్లో యూడైస్ కోడ్ నమోదు చేసిన తర్వాత రిజిస్టర్ చేసేటప్పుడు ప్రతి టీచర్ కూడా తన టీచ్ చేసిన క్లాసులను సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి క్లాసులోనూ తన టీచ్ చేసినటువంటి సబ్జెక్టులను కూడా సెలెక్ట్ చేసుకొని చివరిలో సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్నచో టీచర్ వైజు స్కూల్ యొక్క ఇన్ఫర్మేషను దాంట్లో చూసుకోవచ్చు. క్లాస్ రూమ్ అడ్మినిస్ట్రేషన్ కోసుకోవచ్చు, తన సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది. కావున ప్రతి టీచరు తప్పనిసరిగా దీన్ని చేసుకోవాలి. నిన్ననే ఇది కంప్లీట్ చేయమని చెప్పినారు. దాదాపు 60 to 70% కంప్లీట్ చేసినారు. మిగిలిన టీచర్స్ కూడా విత్ ఇన్ మినిట్స్, అంటే చేయడానికి పెద్ద సమయం పట్టదు, ఒక 5-6 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి వెంటనే ఇమీడియట్గా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మళ్ళీ 12 గంటలకు స్టేట్ నుంచి దీని మీద రివ్యూ కూడా చెప్తున్నారు. కాబట్టి 12:30 లోపల ప్రతి టీచరు దీనిలో రిజిస్టర్ కావాలి. ఒకవేళ రిజిస్టర్ కానిచ్చో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ సిఆర్పీస్ తెలియజేసి ఆ టీచర్ వైజ్ ఏమైతే ఇష్యూలు ఉన్నాయో అవి మళ్ళీ స్టేట్ సెండ్ చేసి వాటి రెక్టిఫై చేసుకొని ఖచ్చితంగా వీటిలో రిజిస్టర్ కావాలి. పాల చట్టంను పగడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు. చిత్తూరు పశుసంవర్ధక శాఖ కార్యాలయం నుండి జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పాల చట్టమును అన్ని జిల్లాల్లో పగడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. మార్చ్ బడ్జెట్కి సంబంధించి జమా ఖర్చులపై కులంకుశంగా చర్చించారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే ఆదిమూలం, సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సినీ సంగీత దర్శకుడు పద్మశ్రీ డాక్టర్ డ్రమ్స్ శివమణి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రేషన్ కార్డు రావు సార్ అందరికీ నమస్కారం. 2024 తిరుపతికి వచ్చాం. తిరుమలలో వచ్చి పూజ చేసుకొని అందరికీ ప్రే చేశాను. బాగుండాలి అందరూ ఈ 2024. అండ్
2024లో నేను తమన్ గారి అమెరికా టూర్ వెళ్తున్నాం ప్రోగ్రామ్కి. బాగా జరగాలి మీ ఆశీర్వాదంతో. అండ్ మా ఫ్రెండ్ బ్రదరు శేఖర్ అన్న ఇక్కడ ఉన్నారు, చిన్న మ్యూజిక్ డైరెక్టరు ఆయన కూడా. అండ్ గీతమ్మ ఫస్ట్ లేడీ ఆఫ్ సౌండ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్, and my family is here. So I pray everyone good health and wealth, and God bless. Always we are takurdum tati takurdum ta drum shivamani. Any special program in India, sir? Special program, so many programs India lo ippudu enno program vaancham ippudu vaastune untunnam. Japan వెళ్తున్నాను program ki. స్పెషల్ మూవీస్ వచ్చి ఇప్పుడే రజనీకాంత్ గారిది రిలీజ్ అయింది, సూపర్ స్టార్ది లాల్ సలాం వంచాను ఏఆర్ రహమాన్కి. తర్వాత మిర్చి, గుంటూరు కారం అది వంచాను. అండ్ చాలా పిక్చర్లు వంచున్నాం హిందీ. సో ప్లీజ్ లిసన్ గుడ్ మ్యూజిక్. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. గోవిందా గోవిందా గోవిందా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.